వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత్ పవర్ ఏంటో తెలుసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ప్రధాని మోదీ దగ్గర కాళ్లబేరానికి వచ్చింది. గత 60 ఏళ్ల అహంకారాన్ని దించుతూ భారత్ వేసిన జల దిగ్బంధం వ్యూహానికి పాక్ విలవిలలాడిపోతుంది. నీళ్లు వదలకపోతే యుద్ధమేనంటూ ఒకవైపు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చి కూతలు కూస్తున్నా, మరోవైపు మాత్రం నీటి చుక్క కోసం పాక్ దండాలు పెడుతోంది. ఉగ్రవాదంతో భారత్ను ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టిన పాకిస్తాన్కు మోదీ ఇచ్చిన వాటర్ షాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. తిండి లేక, నీళ్లు లేక నాశనం దిశగా వెళ్తున్న పాక్ పరిస్థితిపై పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశ సత్తా ఏంటో పాకిస్తాన్కు అర్థమయ్యేలా చేయడంలో ప్రధాని మోదీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు. గత 60 ఏళ్లుగా పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న అహంకారాన్ని భారత్ ఒకే ఒక్క నిర్ణయంతో అణిచివేసింది. సింధు నదీ జలాలపై భారత్ తీసుకున్న జల దిగ్బంధం నిర్ణయంతో ఇప్పుడు పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది. నీళ్ల కోసం పాక్ పాలకులు భారత్ ముందు మోకాళ్లపై నిలబడి కాళ్లబేరానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు భారత్ను బెదిరించిన దేశం ఈరోజు మోదీజీ ప్లీజ్ అంటూ నీటి కోసం దండాలు పెడుతోంది. మోదీ ఇచ్చిన వాటర్ షాక్తో పాకిస్తాన్లోని సాగు కాల్వలన్నీ పూర్తిగా ఎండిపోతున్నాయి. అక్కడ తిండి లేదు, తాగడానికి నీరు లేదు. దేశం మొత్తం తీవ్ర నాశనం దిశగా అడుగులు వేస్తోంది. భారత్ తీసుకున్న ఈ కఠినమైన చర్యల వల్ల పాకిస్తాన్లో సింధు నది ప్రవాహం పూర్తిగా పడిపోయింది. పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న తాజా నీటి గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దాదు కెనాల్లో ఏకంగా 82% మేర నీరు ఎండిపోయి కాల్వలు వెలవెలబోతున్నాయి. సుక్కూర్ బ్యారేజ్ వద్ద కూడా రికార్డు స్థాయిలో నీటి మట్టాలు పడిపోవడంతో పాక్ పాలకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చినాబ్ నదిపై భారత్ నిర్మిస్తున్న 2 మెగా ప్రాజెక్టులతో పాక్ ఉనికికే ముప్పు వాటిల్లనుంది. సింధు నదీ జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయింది. ఒకవైపు నీరు లేక వణుకుతూనే మరోవైపు భారత్పై యుద్ధానికి వెనుకాడబోమంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెచ్చిపోతున్నారు. తాము సైనిక చర్యలను పరిశీలిస్తామంటూ ఆయన చేస్తున్న పిచ్చి కూతలు హాస్యాస్పదంగా మారాయి. సొంత దేశంలో కనీస మౌలిక వసతులను గాలికొదిలేసిన పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొంటామనడం అపహాస్యం పాలవుతుంది. ఒక పక్క భయంతో ఏడుస్తూనే మరోపక్క తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ పదే పదే బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తోంది. జాతీయ భద్రతకు, నీటి వనరులకు భారత్ వల్ల ముప్పు పొంచి ఉందంటూ పాక్ ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతుంది. తమ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఊరుకునేది లేదని పాక్ రక్షణ మంత్రి గొంతు చించుకుంటున్నారు. కానీ భూమిపై తినడానికి తిండి లేని దేశం అగ్రరాజ్యమైన భారత్తో యుద్ధం చేయడం అసాధ్యమని వారికి కూడా తెలుసు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్కు ఇప్పుడు ప్రకృతి పరంగానూ కాలం కలిసి రావడం లేదు. సింధు ప్రాంతంలో పంటలన్నీ ఎండిపోయి తీవ్రమైన కరువు తాండవిస్తోంది. అక్కడి ప్రజలు గోధుమలు, పప్పుల కోసం రోడ్లపై కొట్టుకుంటూ దేశాన్ని దివాలా తీయించారు. భారతదేశంపై దశాబ్దాలుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు మోదీ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బకొట్టింది. 190-60 నాటి సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. సింధు జలాలను భారత్ ఎప్పటికీ అడ్డుకోలేదన్న పాకిస్తాన్ ధైర్యాన్ని మోదీ ముక్కలు చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో నదులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఒకప్పుడు భారత్ శాంతిని కోరుకుంటే బలహీనత అనుకున్న పాక్కు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. తీవ్రవాదాన్ని నమ్ముకున్న పాకిస్తాన్ ఇప్పుడు నీటి చుక్క కోసం ఏడుపు అందుకుంది. మా నీళ్లను అడ్డుకుంటారా అంటూ పాక్ పాలకులు శివాలెత్తుతున్నా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాక్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఈ తాజా నీటి గణాంకాలు ఆ దేశ వినాశనాన్ని సూచిస్తున్నాయి. దాదు కెనాల్లో 82% కంటే ఎక్కువ నీరు ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సుక్కూర్ బ్యారేజ్ వద్ద నీటి మట్టాలు రికార్డు స్థాయికి పడిపోవడంతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు ఎండిన కాల్వలతో పాకిస్తాన్ సర్వనాశనం వైపు దూసుకుపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలతో విసిగిపోయిన భారతదేశం ఇక సహనానికి స్వస్తి పలికింది. 1947, 1965, 1971, 1999 వరకు పాక్ భారత్పై యుద్ధాలు చేస్తూనే ఉంది. 2016 సెప్టెంబర్ 18న ఉరి ఆర్మీ క్యాంపుపై పాక్ ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ 28న భారత సైన్యం పీఓకేలకి ఎంట్రీ ఇచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా 40 మంది ఉగ్రవాదులను అంతం చేసి భారత ఆర్మీ తన దెబ్బ ఏంటో చూపించింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఘాతుకానికి ఒడిగట్టింది. ఇటీవల 2025 ఏప్రిల్లో పహల్గాంలో పర్యాటకులపై
పాక్ ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. పహల్గాంలో జరిగిన ఈ దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికే భారత్ ఈ జల దిగ్బంధాన్ని అస్త్రంగా ఎంచుకుంది. ఉగ్రవాదాన్ని ఆపనంతకాలం పాకిస్తాన్కు నీటి చుక్కు కూడా వదిలే ప్రసక్తే లేదని మోదీ తెగేసి చెప్పారు. ఈ క్రమంలోనే చినాబ్ నదిపై 2 మెగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్ మరింత వేగవంతం చేసింది. పాకిస్తాన్ ఇప్పుడు చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి అత్యంత దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు విలవిలలాడుతూ వణుకుతూనే మరోవైపు భారత్ను బెదిరించే వింత ధోరణిని పాక్ ప్రదర్శిస్తోంది. తాము అణ్వాయుధాలు కలిగి ఉన్నామంటూ చేస్తున్న బ్లాక్మెయిల్ వ్యాఖ్యలను భారత్ అస్సలు ఖాతరు చేయడం లేదు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను పంపిస్తూ పహల్గాంలో 26 మందిని బలిగొన్న పాక్కు సరైన శిక్ష పడింది. మోదీ తీసుకున్న వాటర్ షాక్తో పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. సింధు ప్రాంతంలో పంటలన్నీ ఎండిపోయి ప్రజలు కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. గోధుమలు, పప్పులు వంటి కనీస ఆహార పదార్థాల కోసం ప్రజలు వీధుల్లో కొట్టుకుంటున్నారు. దేశం మొత్తం దివాలా తీసి ప్రపంచ దేశాల ముందు అడుక్కునే స్థితికి చేరింది. ఇలాంటి దీనస్థితిలో ఉండి కూడా భారత్పై సైనిక చర్యలు చేపడతామంటూ ఖవాజా ఆసిఫ్ ప్రగల్భాలు పలుకుతున్నారు. దాదు కెనాల్ 82% ఎండిపోవడంతో పాకిస్తాన్ అన్నార్థులు దేశంగా మారిపోయింది. సుక్కూర్ బ్యారేజ్ వద్ద నీటి మట్టాలు పడిపోవడంతో పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు పాకిస్తాన్కు ప్రకృతి, భారత్ కలిసి తగిన గుణపాఠం చెబుతున్నాయి. ఇది పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితి. ఒకవైపు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక దేశం మొత్తం అడుక్కునే స్థితికి చేరిన భారత్పై యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలకడం పాక్ పాలకుల అవివేకానికి పరాకాష్ట. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ శాంతిని కోరుకునే భారత్ బలహీనతను తప్పుగా అంచనా వేసిన పాకిస్తాన్కు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాటర్ షాక్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుణపాఠం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాద చర్యలను ఆపకపోతే పాక్ అన్నార్థుల దేశంగా మిగిలిపోవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా దశాబ్దాలుగా భారత్ చూపిన సహనాన్ని పాకిస్తాన్ తప్పుగా అర్థం చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న జల దిగ్బంధం నిర్ణయం పాక్ ఆర్థిక వ్యవస్థ నడుం విరిచేసింది. అణ్వాయుధాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ సమాజాన్ని బ్లాక్మెయిల్ చేసే పాక్ ఇప్పుడు సొంత దేశ ప్రజల ఆకలి కేకలను, ఎండిపోతున్న సాగు కాల్వలను చూసి ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి. పాక్ పాలకుల స్వయంకృత పరాధమే ఆ దేశాన్ని ఈరోజు దివాలా తీయించి భారత్ ముందు మోకాలపై నిలబెట్టింది. యుద్ధ నినాదాలు చేయడం కాదు, ముందు దేశ ప్రజల ఆకలి తీర్చడంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాల్సిన సమయం ఇదే. భారత్ నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టులతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నది మాత్రం పచ్చి నిజం. సింధు నదీ జలాల సాక్షిగా మోదీ చూపించిన పవర్ పాక్ 60 ఏళ్ల అహంకారాన్ని పూర్తిగా దించేసింది.